ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలో 42వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పగటివేళ యెహోవా తన కృపను కలుగును ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన్ని గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కోరహ కుమారులు దైవధ్యానం అది. ఆయన కృప మాకు తోడుగా ఉంటుంది రాత్రులు అంటున్నారు. పగటివేళ కీర్తనలతోనూ ఆయన్ని స్తుతించినప్పుడు ఆయన కృప తోడుగా ఉంటుంది. అలాగే నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను అంటున్నాను. మనకైనా అంతే, ప్రార్థనే మనకి ఆయుధం. ప్రార్థనే ప్రతి విషయానికి ఒక మందు లాంటిది. ప్రార్థనే జయము, ప్రార్థనే విజయం, ప్రార్థనే జీవన మాధుర్యము. ప్రార్థనే మనం విడిచిపెట్టకూడదు. ఏ పని మీద వెళ్తున్నా దేవునిలో మనం ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళాలి. అలాగే ఉద్యోగం అయినా వ్యాపారమైనా ఏ పనుల మీద వెళ్ళినా కానీ రాగానే మళ్ళీ ప్రార్థించుకోవాలి. దేవాక్షేమంగా తీసుకొచ్చే వందనాలు నాయన అని దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. ప్రార్థనే మనకు తోడు. కాబట్టి మనం ప్రార్థన ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. మన బిడ్డలకు కూడా నేర్పించుకోవాలి. కొంతమంది తెలుసు, చాలామందికి తెలుసు, ఇంకా కొంతమంది ఎవరు తెలియని వాళ్ళు ఉంటే పిల్లలకి నేర్పించుకోవాలి. వాళ్ళు కూడా ప్రార్థనలో కొనసాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.